మీరు పాత పద్ధతిలో స్లిప్పుల ద్వారా మీరు వేయచ్చు కదా, మళ్ళీ ఎలక్షన్స్ నిర్వహించమని చెప్పి మాట్లాడుతున్నారు బ్యాలెట్ పేపర్. దానికి మీరు ఓకే ఓకే అంటారా? ఇలాంటివి అరికట్టవచ్చా? నేను ఇంత పెద్ద ప్రజాస్వామ్యం ఇప్పుడు 100 కోట్లు తీరండి ఓటర్లు, 100 కోట్లు తీరండి ప్రజాస్వామ్యంలో బ్యాలెట్ పద్ధతి కూడా సరైనది కాదండి. ఎందుకు చూస్తున్నారంటే మళ్ళీ మీరు నా ద్వారా ఒక పెద్ద విషయాన్ని ఓపెన్ చేయబోతున్నారు. గతంలో మీరే చేశారు ఫామ్ 20 బ్యాలెట్ ద్వారా ఉండేటువంటి నష్టాలు బ్యాలెట్ ద్వారా ఉన్నాయండి. మీకు చిన్న విషయం చెప్తాను. సో ఎప్పుడు కూడా ఎన్నిక అనేటువంటిది 10 to 15% పోలింగ్ బూతులు 10 to 15% ఓటర్స్ మార్చగలిగితే ఆ నియోజకవర్గం అనుకున్న పార్టీ చేతిలో వెళ్ళిపోయింది. సింపుల్ అదే. ఓకే, 250 పోలింగ్ బూతులు అండి. సో 10 to 15% అనుకోండి. ఇటు 40 పోలింగ్ బూతులు ఏమన్నాను, 10 to 15% ఓటర్స్ అంతే. అంటే ఒక 1000 ప్రతి పోలింగ్ బూత్ అప్రాక్సిమేట్లీ 1000 ఏంటంటే 150 మంది 40 into 150 అంటే 6,000 అటువైపు కూడా 6,000 ఓట్లు ఇటువైపు వేయించగలిగితే 12,000 ఓట్లతో సమానం. 12,000 ప్రభుత్వాలు పర్ఫెక్ట్ గా అదే 12,000 ఓట్లు మార్చగలిగితే ఇంకెప్పటికీ ఆ రాజకీయ పార్టీలో ఉండగలిగింది. ఇప్పుడు బ్యాలెట్ విషయానికి వస్తే మీరేమన్నారు, పోలింగ్ బూత్లు 10 to 15% పోలింగ్ బూత్లు 150 మంది ఓటర్లే అన్నారు. సపోజ్ మీరు ఎవరైనా ఓటర్ బ్యాలెట్ పేపర్ లో ఓటింగ్ నిర్వహిస్తున్నారు. నేను మీకు ఒక డమ్మీ బ్యాలెట్ ఇస్తాను. అసెంబ్లీకి ఒక డమ్మీ బ్యాలెట్, పార్లమెంట్ లో డమ్మీ బ్యాలెట్, రెండు సేమ్ కలర్ ఉంటాయి, సేమ్ సింబల్స్ ఉంటాయి. సేమ్ కలర్ ఉంటాయి, సేమ్ సింబల్స్ ఉంటాయి, అన్ని సేమ్. మీకు ఈ ఎలక్షన్ కమిషన్ ఇచ్చేటువంటి బ్యాలెట్ పేపర్ ఏదైనా ఉంటుందో డమ్మీ బ్యాలెట్ ఇస్తారు. సో మీరు చక్కగా ఫోల్డ్ చేసుకొని ఓటేస్తారు, ఫోల్డ్ చేసుకుని బాక్స్ లో రాస్తారు. మీరు లోపల పెడతారండి. లోపల వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారులు మీరు ఏం చేస్తారు, మీ చేత సైన్ చేయించుకుని మీకు 2 ఫార్మ్స్ ఇస్తుంటే మీరు అక్కడ ఉన్నటువంటి సీక్రెట్ పోలింగ్ యూనిట్ దగ్గరికి వెళ్ళి మీరు స్వస్తిక్ సింబల్ వేసేసి తీసుకొచ్చి బ్యాలెట్ బాక్స్ కాబట్టి మీరు పోలింగ్ యూనిట్ వచ్చేటప్పుడు ఒక చిన్న అట్ట కట్టేసి రహస్య ఓటింగ్ విధానం కాబట్టి వేసుకున్నాను. వెళ్తారు మీ అసెంబ్లీ బ్యాలెట్ పేపర్ మీద, మీ పార్లమెంట్ బ్యాలెట్ పేపర్ రెండింటి మీద స్వస్తిక్ సింబల్ వేసుకుంటారు, ఫోల్డ్ చేసుకుంటారు, రెండు తీసి ఏవో పెట్టుకుంటారు. ఆల్రెడీ మీరు తీసుకొచ్చిన డమ్మీ బ్యాలెట్ ఉంటుంది కదా, ఆ డమ్మీ బ్యాలెట్ తీసుకుని వచ్చి బ్యాలెట్ బాక్స్ లో వేస్తారు. ఇక్కడ మీరు తీసుకెళ్ళిన డబ్బు బ్యాలెట్ ఆర్డర్ పడింది, ఒరిజినల్ బ్యాలెట్ బయటకు వచ్చిన తర్వాత కన్సర్న్ పొలిటికల్ పార్టీ లీడర్ మీరు ఇస్తారు, ఆ ఒరిజినల్ ఇచ్చేస్తారు. ఇలా ఇలాంటి 10 మందితో చేయిస్తారండి. 10 మందితో 10 మందికి సంబంధించినటువంటి ఒరిజినల్ బ్యాలెట్ యూనిట్లు బయటకు వచ్చింది. దానిపై కన్సర్న్ పొలిటికల్ పార్టీకి మీరు ఓట్ చేసింటారు. తర్వాత వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళల్లో ఓటు నుండి మనకు వేరు అని అపనమ్మకం ఉన్నటువంటి ఓటర్ ఉంటారు చూసారా, ఆ అపనమ్మకం ఉన్న ఓటర్ పిలిచి ఇదిగో ఈ కాగితం, ఈ బ్యాలెట్ పేపర్ నువ్వు బ్యాలెట్ బాక్స్ వేసి నీకు ఇచ్చినటువంటి బ్యాలెట్ దాని మీద నువ్వు మళ్ళీ స్వస్తిక్ సింబల్ ఈ పార్టీ మాకు సంబంధించిన పార్టీ మీద వేసి తీసుకొచ్చి మాకు ఇవ్వాలి. ఇదిగో దీని నెంబర్ 786, కిషోర్ గారు తీసుకొచ్చిన దాన్ని 786 మీకు ఇస్తున్నాము, నువ్వు ఈసారి 820 890 నీకు వస్తుంది నంబర్, తీసుకొచ్చి నువ్వు మాకు ఇవ్వాలి అని చెప్పి ఇది ఆయన ఇస్తారండి. వాళ్ళు కూడా వెళ్ళి ఈ బ్యాలెట్ ఎగ్జాంపుల్ వేరే వాటర్ అనుకుంటే మీ దగ్గర తీసుకుని చూసారు కదండి, ఇది తీసుకెళ్ళి బ్యాలెట్ బాక్స్ వేసేసి వాళ్ళు స్వస్తిక్ సింబల్ వేసినటువంటి తీసుకొచ్చి ఇస్తారు. దీన్ని తిరిగి ఇంకొకటి. ఈ విధంగా 100 నుండి 150 మందిని చేయటం అనేది చాలా తేలికండి. ముఖ్యంగా వేకర్ సెక్షన్స్ ఓట్లు పడుతున్నాయా లేదా, ఎందుకంటే వేకర్ సెక్షన్స్ కి ఇక్కడ ఉన్నాయి అంటే అందరికీ డబ్బులు తీసుకున్నారు. ఇలా క్యాస్ట్ క్రీడ్ అంటే ఏమి లేదు, అందరికీ డబ్బులు ఇస్తున్నారు. ఎక్కడైతే కొద్దిగా వీక్ గా ఉండి లేదు ఓటు మాకు ఇవ్వాల్సిందే అనేటువంటి పరిస్థితులు ఉంటాయండి, అర్థంలో కానీ దూరంలో కానీ. ఇలా 100 నుండి 150 మందిని ఈ విధంగా చేయగలిగితే మీకు బ్యాలెట్ తో ఎలక్షన్ అంతా నవ్వులో పాలైందండి. అర్థమైంది నేను చెప్పింది. ఇంత చెప్పిన తర్వాత అవి ఎంత దారుణం అనేది తెలుస్తాం. ఇదొక విషయం. రెండో విషయం మీరు గమనించాలి, బ్యాలెట్ లో రెండో విషయం ఇలా జస్ట్
15% పోలింగ్ బూతుల్లో 15% ఓటర్స్ నే మనం మొత్తం 2.5 లక్షల మంది ఓటర్లు గెలవండి అయిపోయిన తర్వాత కౌంటింగ్ స్టార్ట్ అయింది అనుకోండి 4 రోజుల్లో కౌంటింగ్ స్టార్ట్ అయింది. కౌంటింగ్ జరుగుతూ ఉంది. కౌంటింగ్ లో తెలుసు అక్యుములేటివ్ గా కట్టలు కడతారు. తర్వాత పార్టీ వైజ్ మీకు కౌంట్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఈ ఓవరాల్ సర్టిఫికేషన్ శాతం కాబట్టి ఆ రోజు సాయంత్రం 5-6 గంటల నుండి ఫలానా పార్టీ లీడ్ ఉంది అనేటువంటిది కొంత అర్థం అవుతుంది. కనీసం 3 రోజులు పడుతుంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ అవడానికి. రీకౌంటింగ్ లాంటివి లేకపోతే కనీసం 3 రోజులు పడుతుంది. 2.5 నుండి 3 రోజులు. ఎప్పుడైతే డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది ఈ పార్టీకి ఫలానా పార్టీకి అవకాశం వస్తుందని తెలవగానే ఈ 48-72 గంటల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్లు తగలబడతాయి, ప్రభుత్వ కార్యాలయాల్లో జీవోలు మారుతాయి, ప్రభుత్వ కార్యాలయాల్లో బిల్లులు పాస్ అయిపోతాయి, ప్రభుత్వ కార్యాలయాల్లో బిల్లులు ఆగుతాయి. ఈ 2-3 రోజుల్లో ప్రజాస్వామ్యంలో ఎన్ని అప్రజాస్వామ్య పనులు చేయొచ్చు అన్ని జరిగిపోతాయండి. అనుమానం లేదు. సో కాబట్టి బ్యాలెట్ పత్రాలతో ఉండేటువంటి నష్టాలు దాటున్నాయి. కాబట్టి అనేది ఏంటంటే విద్యుత్ షాక్ కొట్టింది నిజమే. షాక్ కొట్టకుండా పైన భద్రంగా ఎలా వాడుకోవాలనేది ఆలోచన చేద్దాం. బ్యాలెట్ ఈవీఎం నష్టాలు ఉన్నాయి. ఈవీఎం ని హ్యాక్ చేయవచ్చు, ఈవీఎం ని హ్యాక్ చేయొచ్చు, ఈవీఎం ని ట్యాంపర్ చేయొచ్చు, ఈవీఎం లో ఫలితాన్ని తారుమారు చేయొచ్చు. ఏమాత్రం అనుమానం లేదు. అయితే దీని ఎలా ట్యాంపింగ్ ప్రూఫ్ ఎలా చేసుకోవాలి, హ్యాక్ ప్రూఫ్ ఎలా చేసుకోవాలని ఆలోచన చేద్దాం. ఆలోచన చేసి దీనివల్ల మీకు ఉండేటువంటి ప్రయోజనం ఏంటంటే 3-4 గంటల ఫలితం వచ్చేస్తుంది. 3-4 గంటల ఫలితం వచ్చిన తర్వాత ఆ టైంలో మీరు వెళ్ళి ప్రభుత్వ కార్యాలయాలు పత్రాలు మార్చడాలు, జీవోలు డిలీట్ చేయడాలు. కానీ ఈ మధ్యన అంటే ఇవన్నీ వ్యవహారాలు వచ్చిన తర్వాత ఈవీఎం ట్యాంపింగ్ జరుగుతుంది, ఇవి చేశారు ఇట్లా చేశారు అని మాట్లాడిన తర్వాత అందరూ మళ్ళీ మరి అమెరికా లాంటి స్టేట్స్ లో అక్కడ వాళ్ళు బ్యాలెట్ పేపర్ వాడట్లేదా? అలాంటివి మనం ఇక్కడ వాడచ్చు కదా. ప్రపంచంలో అగ్రదేశాలన్నీ కూడా బ్యాలెట్ పేపర్ వాడుతున్నాయి కదా. అగ్రదేశాల్లో ఈ గోల్ లేదండి. ఇక్కడ వీకర్ సెక్షన్స్ ఇబ్బంది పెట్టడం, వీకర్ సెక్షన్స్ ని అసలు మీకు కొత్త ట్రెండ్ తెలుసా? 2012 బై ఎలక్షన్ లో చూశాను. ఓటు వేస్తే 2,000, ఓటు వేయకుండా వెళ్ళిపోతే 4,000. ఓకే, నేను చెప్పిన పార్టీకి ఓటు వేస్తే 2,000. ఒకవేళ మీకు కనబడుతున్న పోలింగ్ మీరు కనుక అబ్స్కాండ్ అయిపోతే 4,000. ఇవి మీరు అమెరికాలో ఇంకో దగ్గర మీరు చూడండి. అసలు మెచ్యూర్ సొసైటీ అంతా చదువుకున్నటువంటి ఇండిపెండెంట్ గా ఫ్రీడమ్ ఎక్కువ, ఎవరిని కంట్రోల్ చేసే పరిస్థితి ఉంటుంది. మన దగ్గర ఇంకా కుల వ్యవస్థ, మన దగ్గర ఇంకా కొన్ని భూస్వామ్య వ్యవస్థలు, గ్రామీణ వ్యవస్థలు, కొంతమంది ఆధిపత్యం ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి కాబట్టి మన దగ్గర ఇప్పుడు వెంటనే మీరు అమెరికాతో పోల్చి అమెరికా లాగా అనేది సాధ్యం కాదండి. అందుకని ఈవీఎంలని ఇబ్బంది లేకుండా ఎలా అని చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. అదే మాలాంటి సరే మాలాంటి వాళ్ళని కొంచెం పక్కన పెట్టండి సార్. సార్ ప్రపంచంలో ఎలాన్ మస్క్ కంటే గొప్ప టెక్నోక్రాట్ ఉన్నారా మీరు ఇష్టం? గొప్ప టెక్నోక్రాట్. అందరూ టెక్నోక్రాట్స్ అందరూ ఆయనకి సలాం చేయాల్సింది కదా, జేజేలు పలకాల్సింది కదా. అంతకంటే గొప్ప అనేక అగ్రదేశాలు చేయడం కానీ ఆయన చేస్తున్నాడు. ఆయన స్పష్టంగా చెప్తున్నాడు కదా, ఈవీఎం చాలా ఈజీగా ట్యాంపర్ చేయొచ్చు. నెంబర్ 2 అమెరికన్ సంబంధించినటువంటి తులసి గబార్డ్ ఇంటెలిజెన్స్ చీఫ్ స్పష్టంగా ఇండియాలో ఈవీఎంలో హ్యాక్ అయినటువంటి విషయాన్ని చెప్పారు. వాళ్ళకి ఎవరైనా చెప్పడం జరిగింది, మనం చూసాం. తర్వాత ఈ దేశంలో అనేక మంది టెక్నోక్రాట్స్ భారతదేశం అంటే ఎటువంటి పొలిటికల్ బ్యాకప్, పొలిటికల్ ఇంటెన్షన్ లేనటువంటి చాలా స్పష్టంగా ఈవీఎంస్ ట్యాంపర్ చేయొచ్చు, చాలా ఈజీ. వీటన్నింటినీ కూడా పక్కన పెడతాం. మన తెలుగు వాడు అయినటువంటి హరిప్రసాద్ గారు, తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా ఉన్నటువంటి హరిప్రసాద్ గారు ఈవీఎంని హ్యాక్ చేసి, ట్యాంపర్ చేసి, ప్రూవ్ చేశారు. ఆయన జైలు కూడా లేదు. మన కళ్ళ ముందు ఉన్నటువంటి ఇన్ని మన కళ్ళ ముందు ఉన్నప్పుడు వెంటనే చాలా మంది 2019లో కాలేదా అంటుంటారు. 2019 అయినా 2014 అయినా అసలు మొత్తం
మొత్తం మీద కావాలని చెప్తున్నాం. 2019లో అయినా లేదా ఇప్పుడు అయినా లేదా అనేటువంటి చర్చ కాదు. మాట్లాడుతుంది ఈవీఎం ట్యాంపరింగ్, ఈవీఎం హ్యాకింగ్ అనేటువంటిది జరగకుండా ఇండియన్ డెమోక్రసీ, ఇండియన్ ఓటింగ్ సిస్టమ్ ఎలా కాపాడుకోవాలి, ఎలక్షన్ సిస్టమ్ ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలని తప్పితే 2014 కాలేదా, 19 కాలేదా, 14లో అధికారంలోకి వచ్చారు, 19 వచ్చారు, 20 వచ్చారు, 21 వస్తారు. వీళ్ళు వస్తుంటారు, పోతుంటారు, కానీ సిస్టమ్ గురించి రైట్. కాబట్టి వ్యక్తుల గురించి కాదు. సిస్టమ్ మారుతుందా యూపీఎస్సీ? ఖచ్చితంగా మారాలండి. ఎందుకంటే చాలా అంటే ఈవీఎంస్ 70 అన్నారు, మీరు 20 అన్నారు, ఎవరికి తెలియని విషయాలన్నీ బయటకు తెచ్చారు. సో ఇంకా ఉన్నాయి దాంట్లో ఇంకెట్లాంటివి ఉన్నాయి. సపరేట్ మనం మంచి ఒక డిబేట్ దాని మీద ప్యూర్లీ మనం ఈవీఎం ట్యాంపరింగ్ గురించో ఈవీఎం హ్యాకింగ్ గురించి మాట్లాడకుండా ఏదో సిటీ గురించి అడిగారు, సిటీ గురించి మాట్లాడకుండా తమలో మీరు ఈవీఎం గురించి సమగ్రమైనటువంటి డిబేట్ చేసేదానికి అవకాశం ఉంది. నా దగ్గర డేటా ఉంది. ఏమన్నారంటే ఈవీఎం ని ఇంకా బలంగా తయారు చేసేటువంటి సిస్టమ్స్ ఉన్నాయి. సింపుల్ అండి, మాటలు చెప్పి నేను ముగిస్తాను. మీరు ఈవీఎంలో మొత్తం డిజిటల్ టెక్నాలజీ ద్వారా ఓటింగ్ చేయాలనేటువంటి ఆలోచన మీరు చేస్తున్నారు. మీరంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మరి ఎంతమంది ఓటర్లు పోలింగ్ వచ్చారు, ఎంతమంది ఓట్లు వేశారు అనేటువంటి దాన్ని ఎందుకు డిజిటల్ చేయరు, ఎందుకు డిజిటలైజ్ చేయరు? ఇప్పుడు ఓటర్ లిస్ట్ అనేటువంటి డిజిటల్ ఫార్మాట్ దొరుకుతుంది కదా, మీరు అదే ఓటర్ లిస్ట్ ని ఎక్సెల్ ఫార్మాట్ లో మార్చి పోలింగ్ ఆఫీసర్స్ మొబైల్లో ఒక యాప్ పడేసి ఆ యాప్ లో ఈ లిస్ట్ పెట్టేసేసి 171 అనేటువంటి ఓటర్ రాగానే 171 అనేటువంటి క్లిక్ చేసి పోల్ అయినట్టుగా సబ్మిట్ చేసేసి ఆ తర్వాత ప్రతి గంటకి అక్కడ కంటెస్ట్ చేస్తున్నటువంటి క్యాండిడేట్స్ లేదా అక్కడ పోలింగ్ ఏజెంట్ గా ఉన్నటువంటి వాళ్ళ మొబైల్స్ కి ప్రతి గంటకి ఇన్ని ఓట్లు పోలేదు సమాచారం పంపించడం అనేది ఇది చాలా చిన్న విషయం కదా, ఇది చాలా మంచినీటి ప్రాయం కదా. ఎందుకు నాకు అయిపోతున్నాను పోలింగ్ ఆఫీసర్ మొబైల్ లేని పోలింగ్ ఆఫీసర్ ఉంటారు కదా. మీరు కౌంటింగ్ చేసుకొని 67 పోలింగ్ అయినా 76 పోలింగ్ అయినా చూసుకొని దాన్ని మీరు ఫోన్ లో మీ రూట్ ఆఫీసర్ చెప్పి ఆయన 60 చెప్పి 76 రాసుకొని ఆ రూట్ ఆఫీసర్ మళ్ళీ ఆయన 60 చెప్పి ఆయన కూడా రాసుకొని వీటన్నిటి మళ్ళీ క్యాలిక్యులేట్ చేసి ఇవాళ చిన్న యాప్, ఆ యాప్ లో ఆ పోలింగ్ బూత్ కు సంబంధించినటువంటి ఓటర్ లిస్ట్ అంతా ఎక్సెల్ లో ఉంటుంది. ఓట్ వేయడానికి ఒక పర్సన్ వస్తాడు, నంబర్ ఎంత, నంబర్ 171 క్లిక్ చేస్తాము, 171 ఈయన కాదా చూసుకుంటాము, ఓట్ వేస్తాడు. అలా గంటకి 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. 7 గంటలకి ఈ పోలింగ్ బూత్ లో 60 ఓట్లు పోలైనాయి. ఆ తర్వాత మళ్ళీ 8 నుండి 9కి ఇన్ని పోలైనాయి. సాయంత్రాన్ని సింగిల్ బటన్ క్లిక్ చేసేస్తే టోటల్ గా ఈ పోలింగ్ బూత్ లో ఉన్నటువంటి 1000 ఓట్లు 870 పోలైనాయి. అయిపోయింది కదా. ఈ 870 నియోజకవర్గం అంతా మొత్తం కలిపితే నియోజకవర్గం అనేది, పార్లమెంట్ అనేది, దేశంలో అనేది, రాష్ట్రం మొత్తం వస్తాయి కదా. మరి చిన్న పని కదా, దీన్ని ఎందుకు చేయలేకపోతున్నారు? అసలు ఇది చేస్తే ఫామ్ 70 అడగాల్సిన పనే ఉండదు కదా, అడగాల్సిన పని ఉండదు కదా. ఎందుకంటే గంటకి ఇన్ని ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసుకోవాలంటే ఎంత పర్సెంటేజ్ ఓట్స్ పోలేదు అనేది క్యాండిడేట్స్ తెలుసుకోవచ్చు కదా. ఎందుకని ఈ పని ఎలక్షన్ కమిషన్ ఆలోచించదు? తెలియదు కదా ఎలక్షన్ కమిషన్ కి. వాళ్ళు చెప్పలేదు మీరు అనుకుంటున్నారా? కానీ ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది మా అనుమానం. ఓకే, సో ప్రజాస్వామ్యంలో ఇలాంటివి కూడా చేయొచ్చు అనే వ్యవహారం మీరు తీసుకొస్తున్నారు.